श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं नमो भगवते वासुदेवाय। वंदे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यामभयप्रदां मणिगणैर्नानाविधैर्भूषितां भक्ताभीष्टफलप्रदां हरिहरब्रह्मादिभिः सेवितां पार्श्वे पङ्कजशङ्खपद्मनिधिभिर्युक्तां सदा शक्तिभिः सरसिजनयने सरोजहस्ते धवलतरां शुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम्। హరిప్రియగా లోకోద్ధరణ కారకురాలిగా పేరు పొందిన శ్రీ మహాలక్ష్మీదేవి పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందలి విశేషాలు తెలుసుకుంటూ ఉన్నటువంటి అందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి అర్పణ చేస్తూ ఉన్నాను. మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నటువంటి శ్రీ వ్రత విశేషాలలో భాగంగా ధనుర్మాస ఉత్సవం ప్రారంభమై రేపు ఆరవ రోజు ఉదయం మనం పఠించబోయేటువంటి పాసురము అందరి విశేషాల గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం. శ్రీవ్రతం ఆచరించేటువంటి సందర్భంలో గోదాదేవి మిగిలినటువంటి గోపికలందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈ వ్రతానికి రావండి అని చెప్పి అందరినీ పిలిచింది. అయితే ఈ వ్రతంలో ప్రధానంగా పొందవలసినటువంటి ఫలం ఏమిటి అంటే భగవంతుని యొక్క సమాగమమే, భగవంతుడి దగ్గరికి మనం చేరుకోవడమే ఈ వ్రతం యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలం. కనుక భగవత్ ప్రాప్తి ఎలా కలుగుతుంది అంటే మనం చేసేటువంటి ప్రయత్నము కంటే కూడా భగవంతుని యొక్క అనుగ్రహము కలిగితేనే కలుగుతుంది. కాబట్టి భగవత్ ప్రాప్తి మనకి కావాలి అంటే భగవద్ అనుగ్రహాన్ని ముందు మనం పొందాలి. భగవద్ అనుగ్రహం లేకపోతే అది మనకి లభ్యపడదు అని చెప్పి ఈ గోదాదేవి వ్రతాన్ని ఆచరించేటువంటి సందర్భంలో ఈ పాసురంలో రాబోయేటువంటి 6వ పాసురంలో మనకు తెలియజేస్తుంది. అయితే ఈ చేసేటువంటి వ్రతానికి ఫలము పరమాత్మయే, దీనికి కారకుడు కూడా పరమాత్మయే, దాన్ని సాధించడానికి సాధనం కూడా ఆ పరమాత్ముడేనని పరిపూర్ణముగా విశ్వసించి వ్రతం ఆచరించినట్లయితే పరమాత్మ యొక్క సాక్షాత్కారము లేదా అతనితో మనకు కావలసినటువంటి సమాగమం అనేటువంటిది లభిస్తుంది అని పూర్తి విశ్వాసపాత్రులై వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి ఈ వ్రతాన్ని ఆచరించడానికి భగవత్ సమాగమాన్ని పొందాలి అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసముతో కూడుకున్నటువంటి కోరికయే ప్రధానము అని మొదటి రోజున అందరికీ కూడా పాసురంలో ఈ గోదాదేవి చెప్పడం జరిగింది. ఇక తర్వాత 2వ రోజు వచ్చేసరికి ఆవిడ ఈ వ్రతాన్ని చేయడంలో పెద్దల యొక్క అనుమతిని పొంది ఆ పెద్దలు ఇచ్చినటువంటి ఆజ్ఞ చేత భగవత్ ప్రాప్తిని తప్పనిసరిగా నేను పొందగలుగుతాననేటువంటి కోరిక కలిగిన వాళ్ళందరూ కూడా ఇంద్రియములన్నింటినీ కూడా నిగ్రహంగా చేసుకుంటూ పరమాత్మను ధ్యానం చేయడం ఇందులో ఉన్నటువంటి విశేషము అని మనకు 2వ రోజున ఈ గోదామ్మవారు చెప్పారు. ఇక 3వ రోజు వచ్చేసరికి ఏం చేసింది ఏమిటంటే వ్రతం చేయడానికి కావలసినటువంటి నియమాలు ఏమిటి, ఆ వ్రతాన్ని ఆచరించడం ఎలా ఆచరించాలి, అందులో పాటించవలసినటువంటి సామాన్య నియమాలు ఏం చెప్పబడుతున్నాయనే విశేషాలన్నీ కూడా చెబుతూ సామాన్యమైనటువంటి నియమాలన్నింటినీ పాటిస్తూ వ్రతం చేస్తే పరమాత్మ సమాగమం తప్పనిసరిగా దొరుకుతుంది అని విశ్వాసాన్ని కల్పించింది. ఇక 4వ రోజు పాసురంలోకి వచ్చేసరికి వ్రతానికి సంబంధించినటువంటి అనేక రకాల విశేషాలు ఆవిడ చెబుతూ శ్రీమన్నారాయణమూర్తి యొక్క పరమాత్మ దర్శనం చేయడం, అందుకు కావలసినటువంటి వర్షంలో మనం స్నానం ఆచరించాలి. కాబట్టి స్నానం ఆచరించడానికి కావలసినటువంటి వర్షాన్ని కల్పించేవాడు అయినటువంటి పర్జన్యుణ్ణి ప్రార్థన చేశారు. పర్జన్యుణ్ణి ఎందుకు ప్రార్థన చేశారు? ప్రార్థన చేయట్లేదు, పర్జన్యుణ్ణి ఆజ్ఞాపించారు, నువ్వు వర్షాన్ని కురిపించవయా అని. ఎందుకని ఇలాగా అంటే పరమాత్మయే మనస్సులో సాక్షాత్కారం చేసుకోవాలని భావించినటువంటి వాళ్ళందరికీ మిగతా దేవతలందరూ సహజంగానే సహకరిస్తారు. అలా
మీరు కూడా సహకరించండి అని చెప్పి 5వ రోజున ఈ గోదాదేవి ప్రార్థన చేస్తూ పర్జన్యుణ్ణి ఆజ్ఞాపించింది. అట్లాగే వ్రతాన్ని ప్రారంభించాలంటే పరమాత్మ యొక్క ప్రార్థన చేస్తూ మనస్సును పరమాత్మ యందే లగ్నం చేయాలి అని, అలా లగ్నం చేయడంలో అనేక రకాల ఆటంకాలు ఏర్పడతాయని, అలా ఏర్పడేటువంటి ఆటంకాలు పూర్వజన్మ కృత్య అకృత్యముల నుండి వచ్చినటువంటి దోషాలు కానీ, లేదా ఇప్పుడు ఉన్నటువంటి వర్తమానంలో వచ్చే దోషాలు, లేదా ఆగామిలో కలుగుతున్నటువంటి దోషాలన్నీ ఆటంకాలుగా ఏర్పడతాయి. అట్లాంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే పరమాత్మ యొక్క నామ సంకీర్తనమే మనం చేయాలి అని చెప్పి నామ సంకీర్తన వైభవాన్ని ఆవిడ చెబుతూ శ్రీకృష్ణుణ్ణి పరమాత్ముడిగా భావించి మనకు కావలసినటువంటి భగవత్ ప్రాప్తిని ప్రసాదించమని ఆవిడ ప్రార్థన చేసింది. ఇక రేపు 6వ పాసురంలో ఏం చెప్పబోతోంది? ఇప్పటి వరకు వ్రతానికి సంబంధించినటువంటి పూర్వరంగం అంతా సిద్ధం చేసిందండి. ఇక రేపటి నుంచి వ్రతాన్ని ప్రారంభం చేస్తుంది ఈవిడ. ఈ వ్రతాన్ని ప్రారంభం చేయడానికి ముందు గోపికలందరినీ నిద్రలేపిందట. ఒక 10 మంది గోపికలను నిద్రలేపింది అని చెప్పి చెప్పబోతున్నారు. అందులో మొట్టమొదటి గోపికను నిద్రలేపుతూ రేపటి పాసురం ఉంటుంది. అయితే గోపికలు 10 మంది నిద్రపోవడం ఏంటి, వాళ్ళను లేపడం ఏమిటి అనేది ఒక చిన్న సందేహం కలుగుతుంది అందరికీ. కృష్ణుడు రేపల్లిలో జన్మించాడు కదా, అలా జన్మించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ పగలంతా కూడా ఈ ఆడపిల్లల తల్లిదండ్రుల నుంచి ప్రమాదం లేకుండా, ఇబ్బంది లేకుండా, ఎవరు ఎటువంటి అపోహలు చెందకుండా ఉండడం కోసం వాళ్లతో పాటు కలిసి గోవుల్ని తోలుకుని అరణ్యానికి వెళ్ళి అక్కడ గోవులు మేపుతూ అక్కడ ఉన్నటువంటి మహామునులు, ఋషులు మొదలైన వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించేవాడట. అట్లా ప్రసాదించి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మను ఎప్పుడెప్పుడు మనం చూస్తామా అని పగలంతా కూడా గోపికలు ఎదురు చూస్తూ ఉండేవాడు. ఇలా గోపికలు ఎదురు చూస్తున్నారనేటువంటి విషయం భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మకు తెలుసు. ఆయన ఏం చేసేవాడంటే తిరిగి వచ్చిన తర్వాత సూర్యాస్తమానం అయిపోయిన తర్వాత స్నాన సంధ్యాదులన్నీ పూర్తి చేసుకుని చక్కగా భోజనాదులన్నీ చేసుకున్న తర్వాత ఆయన వేణువు తీసుకుని ఈ గోపికలందరి యొక్క మనస్సు రంజింపచేసేలాగా వేణునాదాన్ని వినిపిస్తూ ఉండేవాడట. అలా ఆ వేణునాదాన్ని వింటూ మైమరచిపోయినటువంటి గోపికలు చాలామంది ఆయన సేవలో తరిస్తూ తెల్లవార్లు గడిపేవాళ్ళట. ఇలా తెల్లవార్లు కృష్ణుని సేవలో గడపడం అనేటువంటిది, కృష్ణుని యొక్క ఆ మురళీ గానాన్ని వింటూ తరించడం అనేటువంటిది, పరమానంద స్వరూపుడైన పరమాత్మను ధరించడం అనేటువంటిది ఈ గోపికలందరికీ చాలా ఇష్టమైనటువంటి పని. అందుచేత వాళ్ళు ఇలా బాగా ఇష్టమైనటువంటి పని చేస్తూ చాలా ఇబ్బందికరంగా ఏమీ లేదు, హాయిగా వాళ్ళు కృష్ణుణ్ణి ధ్యానిస్తున్నారు. అట్లా ఆ ధ్యానంలో కొంతమందికట అస్సలు నిద్రే పట్టలేదట. కానీ కొంతమంది మాత్రం నిద్రపోతున్నారట. ఎందుకు నిద్రపోతున్నారు అనంటే నిద్రపోవడంలో దీనికి కారణం ఏమిటనే విషయం చెప్తూ ఆ మురళీగానపు మాధుర్యానికి మత్తెక్కి నిద్రపోతున్నారట వాళ్ళు. అలా మత్తెక్కి నిద్రపోతున్నటువంటి వాళ్లను లేపుతున్నారు వీళ్ళు. అసలు నిద్రపోవడం అంటే ఏంటంటే మనం అందరం కూడా తెలుసు కదా, మనకు తెలుసు, నిద్రపోతాం, అందరం నిద్రపోతాం కదా. అసలు నిద్ర అంటే ఏమిటి? నిద్రపోవడం అంటే ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా ఎప్పుడైనా మనం ఇంద్రియములతో అంటే కాళ్ళు చేతులు మొదలైనటువంటి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అనేటువంటి ఆ ఇంద్రియముల ద్వారా విషయ సుఖాలను పొందుతూ ఉంటాం. అట్లా పొందుతూ ఉండేటువంటి ఆ విషయ సుఖాలకు సంబంధించిన అనుభవాలన్నీ మనస్సులో లగ్నం చేసుకుంటాం. అట్లా లగ్నం చేసుకున్నటువంటి ఆ విషయ సుఖాలని ఏం చేయాలట? నిద్రపోయేటువంటి సందర్భంలో మర్చిపోవాలి. అలా మర్చిపోయి విషయ సుఖాలకు అతీతంగా ఆత్మను పరిశుద్ధము చేయడం, ఆత్మను పవిత్రం చేయడం, ఆత్మను ఎటువంటి వ్యాకులత లేకుండా చేసుకోవడమే నిద్రపోవడం. అలా ఆత్మని వ్యాకులత్వాన్ని లేకుండా చేసుకున్నటువంటి మానవుడు ఏం చేస్తాడట? పరమాత్మతో అనుసంధానించబడతాడట. అందుచేత నిద్రపోయేటప్పుడు ఏం చేయాలి? ఇట్లాంటి విషయాల పట్ల వ్యామోహాన్ని వదిలిపెట్టడమే పరమమైనటువంటి ధ్యేయం. మనం అందరం విషయాల పట్ల వ్యామోహాన్ని వదిలిపెట్టట్లేదు కనుక చాలామందికి నిద్ర పట్టట్లేదు. కానీ ఇలా నిద్రపోవడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోగ్య విషయాల్లో మొదటిది. నిద్రపోవడం అంటే మనస్సులో ఉన్న వ్యాకులత్వాన్ని వదిలిపెట్టి ఆత్మను పరమాత్మకు దగ్గర చేసేటువంటి స్థితి. దీన్ని సుషుప్తి అని మనం పిలుస్తున్నాం. అలాంటి సుషుప్తిలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు ఒక రకమైన మాధుర్య భావాన్ని ఆస్వాదిస్తారట.
అలా మాధుర్యీ భావాన్ని ఏం చేయాలి? ఒక్కళ్ళే ఆస్వాదించకూడదు. కనుక రేపటి పాసురంలో అలా మాధుర్య మహిమను తెలుసుకున్నటువంటి ఒక గోపిక నిద్రపోతుందట ప్రశాంతంగా. తెల్లవారుతూ ఉన్నది, అయినా ఆవిడ నిద్ర లేవట్లేదు. కనుక ఆవిడని లేపుతున్నారు. ఎందుకు ఇలా లేపాల్సి వస్తుంది? ఆవిడ ఏదో పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కగా అనుభవిస్తుంది కదా ఆత్మానందాన్ని అని అనిపించవచ్చు. కానీ ఒక మధుర పదార్థాన్ని, ఒక తీయనైనటువంటి పదార్థాన్ని ఎవరు ఒంటరిగా కూర్చొని స్వీకరించకూడదట, తినకూడదు. తీయనైన పదార్థాన్ని 10 మందికి పంచిపెట్టాలి. తీయనైనటువంటి సౌఖ్యాన్ని 10 మందికి తెలియచెప్పాలి. ఏకస్వాదు నభుంజీత అని. అందుచేత ఒక మధుర పదార్థాన్ని ఒక్కడే అనుభవించరాదని, అట్లాగే 10 మందితో కలిసి దాన్ని అనుభవించాలి అని అనుకోవాలి. అలా అనుభవించినప్పుడే దాని ఫలితం అందరికీ లభిస్తుంది. కనుక వీళ్ళు కూడా అలా అనుకున్నారు. ఆ వచ్చేటువంటి ఫలితం ఆ అమ్మాయి ఒక్కతే, ఆ గోపిక ఒక్కతే అనుభవిస్తుంది. అలా కాకుండా మనతో పాటుగా గనక ఆవిడ కూడా కలిసి వస్తే ఆవిడ అనుభవించేటువంటి ఆ అనుభవ సారం మనకి కూడా తన మాటల ద్వారా, మధురమైనటువంటి వాక్కుల ద్వారా తెలియజేయటం, తాను చేస్తున్నటువంటి ఆ చర్యల ద్వారా తాను పరమాత్మతో ఆనందాన్ని, మాధుర్య భావాన్ని ఎలా అనుభవిస్తోందో ఆ అనుభవాలన్నీ మనతో పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆవిడని నిద్ర లేపాలి అని వాళ్ళందరూ అనుకున్నారట. అట్లా అనుకుంటూ వీళ్ళందరూ ఆవిడ దగ్గరికి వెళ్ళి పురుషోత్తముణ్ణి మనసులో తలుచుకుంటున్నటువంటి ఆ గోపికను నిద్రలేపడానికి ప్రయత్నం చేస్తున్నారండి 6వ పాసురంలో. పురుషోత్తముడు అంటే ఎవరు? అసలు పురుషకారం అంటే ఏమిటి అంటే, పురుషోత్తముడు అని ఆయనకి పేరు ఎందుకు వచ్చిందంటే విష్ణువుకి, పురుహు అంటే అధికము అని అర్థం, సహ అంటే ఇచ్చేవాడు. పురుష అంటే ఎవరు అంటే ఇక్కడ అధికముగా ఇచ్చేవాడు, మనం అడిగిన దానికంటే అధికంగా మనకి ప్రసాదించేటువంటి వాడిని పురుషుడు అంటున్నాను. ఇక్కడ విష్ణువు పురుషుడు మాత్రమేనా అంటే కాదు, ఆయన పురుషోత్తముడు కూడా. అంటే ఇవ్వవలసినటువంటి దానికంటే అధికంగా ఇస్తూ మనల్ని పరిపూర్ణముగా అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. కనుక ఆయన పురుషోత్తముడు అయ్యాడు. పురుషోత్తముడిని మనం చేరుకోవాలంటే ఏం చేయాలి? మధ్యలో ఆచార్యుడు ఉండాలి. ఆ పురుషకారము తెలిసినటువంటి వాడు ఉండాలి. పురుషకారము అంటే పురుషుణ్ణిగా మార్చేది, అధికంగా ఇవ్వగలిగేటువంటి శక్తిని ఇవ్వడమే పురుషకారము. అధికంగా ఇవ్వగలిగినటువంటి శక్తి మానవ లోకంలో ఎవరికి ఉంటుంది అంటే ఆచార్యుడికి ఉంటుంది. తత్వ జ్ఞానాన్ని తెలుసుకున్న వాడికి ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడి గురించి నాకు తెలిసిందనుకోండి, నేను చెప్పగలుగుతాను. తెలియకపోతే నేను చెప్పలేను కదా. అట్లనే ఒక విషయం పట్ల జ్ఞానము కలిగిన వాడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ విషయాన్ని సమాజానికి అందించగలుగుతాడు. కనుక పురుషకారమును చేయగలిగినటువంటి వాడు ఆచార్యుడే. అంటే ఆ విషయం పట్ల జ్ఞానమును కలిగిన వాడు అని అర్థం. అట్లా ఒక విషయం పట్ల జ్ఞానాన్ని కలిగిన వాడితో మనం సమాగమం చెందినప్పుడు, మనం అతనితో కలిసినప్పుడు, అతనితో స్నేహం చేసినప్పుడు, అతనితో మాట్లాడినప్పుడు ఆ జ్ఞానానికి సంబంధించిన సువాసన మనకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక్కళ్ళే ఆ ఆత్మానందాన్ని అనుభవిస్తున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆనందం వాళ్ళకొక్కళ్ళకే పరిమితం అయిపోతుంది. అలా కాకుండా ఒక ఆచార్యుడు, ఒక బ్రాహ్మణోత్తముడు ఆచార్యుడుగా ఉంటూ పరమాత్మ యొక్క సర్వ విధములైనటువంటి జ్ఞానములను కలిగి ఉండి ఆ జ్ఞానాన్ని ఇతరులకందరికీ పంచగలిగితే ఆయన ఆచార్యుడు అనబడుతున్నాడు. అలాంటి ఆచార్యుడే గురువు. మధ్యవర్తిగా గురువు ఉన్నప్పుడు, బ్రాహ్మణుడు ఉన్నప్పుడు ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానము లేదా ఆయన ఇచ్చేటువంటి పరిపూర్ణ ఆనందానుభవము అనేటువంటిది మనకి కలుగుతుంది. అలా లేకుండా మనము స్వతసిద్ధంగా మనమే వెళ్ళిపోతే పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో అనేక రకాల పొరపాట్లు చేయడమో లేకపోతే మరొకటి జరగటం వల్ల మనకు ఆ ఆనంద పరవశత్వం అనేటువంటిది పరిపూర్ణంగా కలగదు. అసలు కలగదని కాదు, పరిపూర్ణంగా కలగదు. అదేంటండి అలా ఎలా చెప్తారు అని అనవచ్చు. అయితే దీనికి ఒక దృష్టాంతం ఏంటంటే, మనం ఏదైనా ఒక పని కావాలని ఒక అధికారి దగ్గరికి వెళ్ళామనుకోండి, లేదు ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళాము, లేదు మరొక ఏదైనా ఒక గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఒక రాజుగారి స్థాయిలో ఉన్నటువంటి పరిపాలకుడి దగ్గరికి వెళ్ళాము. మనకి పని కావాలంటే మనం సరాసరి ఆయన దగ్గరికి వెళ్ళి ఎదురుగా కూర్చుని కలెక్టర్ గారు నాకు ఈ పని కావాలండి, ఇలా చేసి పెట్టండి, మీరు చేయాల్సినటువంటి విధి మీది కదా, చేసేయండి అంటే చేస్తారా? చెయ్యరు. ఎందుకని చేయరు అంటే ఆయనకి చెయ్యాలి అని అనిపించాలి. అదే అనుగ్రహం. అనిపించేలాగా మనం ప్రవర్తించాలి. ఆయనకి వీళ్ళకి ఈ పని చేసి పెట్టాలి అని మనస్సులో అనిపించాలంటే మనం ఏం చేయాలి అని తెలుసుకోవాలి కదా. మనం ఏం చేయాలో మనకు తెలియదు.
కాబట్టి ఆ విషయం తెలిసిన వాడు ఎవరో ఆ వ్యక్తిని మధ్యవర్తిగా మనం పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు ఈ మధ్యవర్తితో మనం చెబుతాం, నా పని ఇదండి, ఇలా చేయండి, నేను ఆయన కలిసి వచ్చాను, చూస్తానన్నారు, ఒక మాట మీరు కూడా చెప్పి నాకు సహాయం చేయండి అని మనం అడిగినప్పుడు ఆ మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ కలెక్టర్ గారితోనో ఆ అధికారితోనో దగ్గరగా చనువుగా తిరిగేటువంటి వ్యక్తి అయి ఉండి ఆయనకి ఏం చేస్తే ఆయన మనస్సులో వీళ్లకు సహాయం చేయాలనే భావన కలుగుతుందో దాన్ని చేస్తాడు. అలా చేయడం వల్ల అటు ఆయనకు ఇటు మనకు కూడా అనుసంధానకర్తగా ఉండగలుగుతాడు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆయనకు అనుగ్రహం కలుగుతుంది మన మీద, పని చేసి పెడదామని. అలా చేసి పెడదామని అనుగ్రహం కలగగానే ఏం చేస్తారు, మనకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఆయన ఇస్తారు. పరమాత్మ కూడా ఇంతే. కాబట్టి మనకు అన్నీ తెలుసు, నాకు అన్ని మంత్రాలు వచ్చు కదా అని చెప్పి వేషాలు వేసేసుకొని కూర్చొని మంత్రాలన్నీ చదివేయడం వల్ల పరమాత్మ మనల్ని అనుగ్రహించడండి. ఆయన తత్వాన్ని పరిపూర్ణంగా తెలిసినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు మధ్యవర్తిగా ఉండి మీకు కావలసినటువంటి దానిని పరమాత్మకు చేరవేస్తూ ఆయన దగ్గర నుంచి వారి యొక్క అనుగ్రహాన్ని తన మాటలుగా తన చేష్టల రూపంలో ప్రపంచానికి అందించగలుగుతున్నాడంటే అలా అందించగలిగేటువంటి ఒక ఆచార్యుడి వలన భగవద్ అనుగ్రహం మనకు లభిస్తుంది. లేదు ఆచార్యుడు కాదు అనుకుంటే భగవద్ జ్ఞానం కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు, భగవద్ జ్ఞానాన్ని అనుసంధానం చేయగలిగినటువంటి వాళ్ళు, భగవద్ జ్ఞానాన్ని ఆచరణ రూపంలో తెచ్చుకుని దాన్ని అనుభవిస్తూ ఆనంద పరవశత్వానికి లోనైనటువంటి వాళ్ళు చెప్పితేనే మనకు ఆ పాఠం మనసుకు ఎక్కుతుందండి. లేకపోతే పాఠం చెప్పిన ప్రతి గురువు చెప్పిన పాఠం మనసులోకి ఎక్కట్లేదు కదా, వినాలి చేయాలి అని అనిపించట్లేదు కదా. కొంతమంది చెప్తే ఈ పనిని చేద్దామనిపిస్తుంది. అట్లా ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళు ఈ వినేటువంటి వాళ్ళ యొక్క మనస్సుకి నచ్చేలాగా, హృదయానికి ఆనంద పరవశత్వాన్ని కలిగేలాగా ఆ విషయాన్ని చెబుతున్నారు. అందుచేత మనకి వినాలి అనిపిస్తుంది. అలాగే పరమాత్మ కూడా చెప్పేటువంటి విషయాన్ని వినాలి అంటే ఆయనకు అనుకూలంగా ఉండేవాళ్ళు, ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళు మాత్రమే ఆ పని చేయగలరు. అలా భగవంతునికి ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే పరుల యొక్క మేలు కోరుకునే వాళ్ళు, మనస్సుని అహింసా స్వరూపంతో మార్చుకోగలిగిన వాళ్ళు, ఇంద్రియ నిగ్రహ శక్తిని కలిగినటువంటి వాళ్ళు, పరమాత్మ యొక్క తత్వాన్ని బాగా తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే ఆ పని చేయగలరు. ఇప్పుడు ఈ గోపిక కృష్ణుని యొక్క మురళీగానపు మాధుర్యాన్ని త్రోలుతూ ఆయన యొక్క తత్వాన్ని మొత్తాన్ని తెలుసుకున్నది కనుక కృష్ణుడు ఎక్కడికి వెళ్ళడు, నేను వెళ్ళినా వెళ్ళకపోయినా పరమాత్మ అనుగ్రహం నా మీద ఉంటుందని నమ్మింది కనుక తెల్లవారుతోందా పొద్దుగూకుతోందా అనే విషయాన్ని మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోతుంది. అందుకని వీళ్ళందరూ ఏమంటున్నారంటే, నువ్వు అలా నిద్రపోతున్నావంటే నువ్వు పరమాత్మకు చాలా దగ్గరగా వెళ్ళిపోయావు కనుక మాకు కూడా నీ అనుభూతిని అందించవలసింది, నువ్వు పొందుతున్నటువంటి పరమానంద పరవశత్వాన్ని మాకు కూడా తెలియచేయవలసింది అని ఆ ఆనందానుభూతిని అందరికీ పంచడం కోసం ఆ గోపికను నిద్రలేపుతున్నారండి. అట్లా ఆనంద పరవశత్వాన్ని నిద్రలేపడంలో మధ్యవర్తులు కలిగించడంలో, పరమాత్మకు తెలియజెప్పడంలో మధ్యవర్తుల పాత్ర ఎంతైనా ఉన్నది. అట్లా ఉన్నటువంటి మధ్యవర్తులు ఇవాళ వాళ్ళలాగా డబ్బులు తీసుకునే మధ్యవర్తులు కాదండి. మధ్యవర్తులు అంటే ఏం చేస్తున్నారంటే మధ్యలో బాగుపడుతున్నారు ఇవాళ, అంతే తప్ప అటు వాళ్ళకి ఇటు వీళ్ళకి కూడా ఎటువంటి ఉపయోగాలు చేయట్లేదు. వీళ్ళని మధ్యవర్తులు అని అన్నారు. మధ్యవర్తులు అంటే ఎవరు? విద్యా విషయంలో గురువు ఒక ఒడ్డు అయితే శిష్యుడు మరొక ఒడ్డు అయితే వాళ్ళ మధ్య అనుసంధానం చేసేటువంటిదే వంతెన. దీన్నే విద్య అని అంటున్నారు. ఆ విద్య వినయాన్ని ప్రసాదించేలాగా చెప్పగలిగితే ఆ గురువు సద్గురువు అవుతున్నాడు, ఆ శిష్యుడు మంచి ఉత్తమ శిష్యుడు అవుతున్నాడు. అట్లాగా ఆ భగవంతునికి భక్తునికి మధ్య ఒక అనుసంధానాన్ని కలిగిస్తూ వాళ్ళిద్దరి మధ్య అవినాభావమైనటువంటి ఒక మధురానుభూతిని మిగల్చగలిగినటువంటి వాడు ఆచార్యుడు. కనుక అలాంటి ఆచార్య స్వరూపాన్ని మనం ఎంచుకోవడంలోనే మనకు భగవద్ అనుగ్రహ ప్రాప్తి అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అట్లాగే ఈ జీవుడు పరమాత్మని ఆశ్రయించడంలో ఇంకొకళ్ళు మధ్యవర్తిగా ఉండేటువంటి వాళ్ళలో ఆచార్యుడు ప్రథముడు. తరువాత భగవత్ సాన్నిహిత్యాన్ని మనకు కలిగించడంలో లక్ష్మీదేవి కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఆవిడ ఎందుకని పోషిస్తుంది అంటే ఎంతటి మగవాడికైనా భార్య మీద ఒక మక్కువ అనేటువంటిది ఉంటుంది. ఎలాంటి వాడైనా సరే ఆ మక్కువతో భార్య మాట విని తీరుతాడు. ఎక్కడో ఒక మూర్ఖుడు, ఏదో మూర్ఖత్వ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు కొంతమంది తప్ప భార్య మాట విననటువంటి భర్త ఉండడు. అట్లా అనేక రకాల విషయాలు ఉన్నాయి. కంచెర్ల గోపన్న గారు
ఇలాంటి విషయాలనే చాలా చక్కగా ప్రార్థన చేశారు. మనకు తెలుసు కదా, తులసీదాసు మొదలైన వాళ్ళు రామాయణాన్ని కీర్తన చేశారు, రాముణ్ణి ప్రార్థన చేశారు. ఆయన చెరసాలలో బంధించబడినటువంటి రామదాసు కీర్తన చేశాడు కదా, ఏమని? రాముణ్ణి కీర్తించాడు, నాకు అది కావాలి ఇది కావాలన్నాడు. నువ్వు పట్టించుకోవట్లేదయా, నీకు అసలు ఏమైనా ఆలోచన ఉందా నా గురించి అని ప్రార్థన చేశాడు, ఎన్నో చేశాడు. అయినా సరే వినట్లేదు. అందుకని ఏం చేశాడు? చివరికి ఆయన సీతాదేవికి చెప్పుకున్నాడు, నువ్వన్నా చెప్పమ్మా నా ప్రభువుకి, కాస్త నన్ను అనుగ్రహించమని అన్నాడు కదా. అందుకని సీతాదేవికి ఎందుకు చెప్పాడైనా? ఆయన భార్య ఆవిడ కనుక ఆయన మాట అయినా వింటాడేమో, నా మొర ఇక్కడ ఇచ్చుకోవట్లేదు కదండి. కనుక భగవత్ ప్రసాదం అనేటువంటిది పొందడానికి లక్ష్మీ కటాక్షం కూడా అంతే ప్రాధాన్యాన్ని పొంది ఉన్నది. కనుక లక్ష్మీ స్వరూపులై ఆ వ్రతాన్ని చేయడం చేత పరమాత్మ యొక్క సాన్నిహిత్యాన్ని పొందగలుగుతున్నాము. కనుక పరిపూర్ణమైనటువంటి అనుభవాన్ని మనకు ప్రసాదించేటువంటి వాటిల్లో లక్ష్మీ ఆరాధనము, లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ తత్వాన్ని తెలుసుకోవడం అనేటువంటిది కూడా ఒకటి. కాబట్టి ఈ గోపిక అలా కృష్ణుణ్ణి ఆశ్రయించి మధురానుభూతిని పొందుతూ లక్ష్మీ కటాక్షానికి దగ్గరగా ఉన్నది కనుక ఆవిడని నిద్రలేపుతున్నారు, లక్ష్మీ స్వరూపంగా ఉన్నది అని భావించి. అట్లాగే ఈ కటాక్షాన్ని పొందుతున్నటువంటి ఇది మధ్యవర్తులు దేనికండి? మధ్యవర్తులతో ఉపయోగం ఏమిటంటే దీనికి అనేక రకాల దృష్టాంతాలు ఉన్నాయండి. ఏ పనైనా సరే సజావుగా సాగాలి అంటే దానికి ఒక మధ్యవర్తి ఉండి తీరాల్సిందే. రామాయణంలో రాముడు అరణ్యాలకు వెళ్ళిపోయినప్పుడు విభీషణుడు రాముణ్ణి శరణాగతి వేడాడు. అలా శరణాగతి వేడడానికి వెళ్ళినప్పుడు లంకను విడిచిపెట్టాడు, భార్యాబిడ్డలను వదిలిపెట్టాడు, రాజ్యాన్ని విడిచిపెట్టాడు. నలుగురు రాక్షసేశ్వరులను తీసుకుని కలిసి విభీషణుడు ఏం చేశాడంటే సముద్రం ఒడ్డుకు చేరి సముద్రం అవతల ఉన్నటువంటి రామచంద్రుడికి కనపడేలాగా ఆకాశంలో పైకి వెళ్ళి రాముడు ఎదురుగ్గా కనిపిస్తున్నాడట. అలా కనిపిస్తున్నటువంటి రాముడికి నమస్కారం చేసి తన మనస్సులో ఉన్నటువంటి భావాన్ని చెప్పవచ్చు. కానీ తన మనస్సులో ఉన్న భావాన్ని రాముడికి సూటిగా చెప్పట్లేదు. ఆయన సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయత మాం క్షిప్రం విభీషణముపస్థితం అంటారు వాల్మీకి. ఇందులో ఓ భక్తులారా, సర్వలోక శరణ్యుడైనటువంటి వాడు, సర్వలోక శరణ్యుడు అంటే అన్ని లోకములకు శరణుని కలిగించగలిగిన వాడు, ఇవ్వగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు అని అర్థం. మహాత్ముడైనటువంటి ఆ శ్రీరాముడికి విభీషణుడు అనేటువంటి నేను, విభీషణుడు అని నన్ను పిలుస్తారు, ఆ పేరు కలిగినటువంటి నేను శరణు కోరి వచ్చాను అని చెప్పండి అంటున్నాడు. శరణు కోరి వచ్చాను అని రాముడికి చెప్పట్లేదు ఈయన, మీరు చెప్పండి అని ఎవరిని వేడుకుంటున్నాడు? ఆయన భక్తుల్ని వేడుకుంటున్నాడు. కనుక భక్తులారా, నేను వచ్చాను, శరణు వేడుతున్నానని చెప్పండి రామచంద్రమూర్తికి అని మధ్యవర్తులతోనే విన్నపం చేసుకున్నాడు. భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రధానమైన మార్గం భగవద్భక్తులను ఆశ్రయించడం అని ఇందులో మనకి తెలుస్తోంది కదండి. భగవద్భక్తులను ఆశ్రయించడం ద్వారా పరమాత్మ యొక్క సాన్నిహిత్యం మనకి కలుగుతుంది. అందుకనే ఈ గోపికలు ఏం చేస్తున్నారు? అలా నిద్రపోతూ భగవంతుని సన్నిధానంలో నివాసం ఉంటున్నటువంటి ఆవిడ మనస్సుని తెలుసుకుని ఆవిడని నిద్రలేపడానికి వెళ్ళి నిద్రలేపుతున్నారు. అంతేకాకుండా సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించాలి అని అనుకున్నప్పుడు, అన్ని పదార్థాలకు ఈశ్వరుడైనటువంటి ఆ పరమాత్మను ఆశ్రయించాలి అని అనుకున్నప్పుడు మహాభక్తుల ద్వారానే అది సాధ్యమవుతుంది. ఆయనకు భక్తి ప్రపత్తుల చేత బాగా ఇష్టంగా ఉన్నటువంటి భక్తులు ఎవరున్నారో వాళ్ళని ఆశ్రయించడం కూడా పరమాత్మను పొందడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. కాబట్టి భగవద్భక్తుల యొక్క కటాక్షం కూడా మనపై ఉన్నట్లయితే ఈ భగవంతుడిని చేరుకోవడం చాలా సులభం అవుతుంది అని తెలిసినటువంటి గోదాదేవి ఆ గోపిక పరమాత్మను గురించి అనుభవిస్తున్నటువంటి అనుభూతిని తెలుసుకుని ఆవిడని నిద్రలేపుతోంది. భగవద్భక్తురాలు కదా, అందుకని. అట్లాగే ఇందులో ఇంకొక చిన్న విశేషం కూడా ఏం చెప్పబడుతుందంటే, అట్లా నిద్రపోతూ ఉన్నటువంటి ఆ గోపికను పరమాత్మకు ఆత్మను అంకితం చేసి నిద్రపోతున్నటువంటి ఆ గోపికను నిద్రలేపుతూ కూడా పరమాత్మ యొక్క విశేషానికి సంబంధించిన కొన్ని సూచనలు చేస్తూ ఉదాహరణలు చూపుతూ నిద్రలేపడం ఈ పాసురంలో ఉన్నటువంటి విశిష్టత. ముందుగా ఆ పాసురం ఏంటో తెలుసుకుని దాంట్లో ఉన్నటువంటి విశేషాలు మనం తెలుసుకుందాం. புள்ளும் சிலும்பினகாள் புள்ளரையன் கோயிலில்
விள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முலைன்றுண்டு கள்ளச்சகடம் கலக்களிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகந்து కొళిరందేలోరెంబావాయ్. ఒక మంచి విశేషాన్ని ఇందులో చెప్తోంది. పిళ్ళాయ్ అంటున్నారు. గోదాదేవి చూడండి పిలవడం ఎలా పిలుస్తుందో, ఓ పిల్ల అంటుంది. పిళ్ళాయ్ అంటే ఓ పిల్ల అని. పిల్ల అంటే ఎవరు? ఇక్కడ బాల అని అర్థం. బాల అంటే గ్రహణ ధారణ పటుర్బాల అని. గ్రహించే శక్తి, ధరించే శక్తి ఉన్నటువంటి వాళ్ళని బాలలు అని పిలుస్తారు. బాల అనేటువంటిది ఇక్కడ స్త్రీవాచకంగా పిలువబడుతోంది కనుక ఓ అమ్మాయి, ఓ పిల్ల అని ఆవిడ పిలుస్తోంది. పిళ్ళాయ్, ఓ పిల్ల అంటూ పుళ్ళుం చిలింబినకాళ్ పుళ్ళరయ్యన్ కోయిల్ అంటోంది. భగవద్ అనుభవాన్ని కొత్తది కావడం చేత అప్పుడే ఆ రోజే ఆ అనుభవాన్ని పొందింది ఆ గోపిక. కొత్తగా అనుభూతి కలిగింది ఆవిడకు. ఎవరి యందు? పరమాత్మ యందు. కనుక కొత్తదైనటువంటి ఆ అనుభవాన్ని పొందడం చేత ఈ వ్రతం యొక్క వైభవం ఏమిటో తెలియక తాను ఒక్కతే ఆ అనుభవాన్ని పొందుతోందట ఆ గోపిక. కనుక తానొక్కతే ఆ అనుభవాన్ని పొందుతున్నటువంటి విషయాన్ని గ్రహించి భవనం లోపలే నిద్రపోతూ బయటికి రాకుండా ఉన్నటువంటి ఆ ముగ్ధ అయినటువంటి గోపికను నిద్ర లేపుతుంది ఈవిడ. లేపుతూ ఏమంటుంది? విశేషంగా మొట్టమొదటి ప్రార్థనలోనే ఈవిడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, గురువుల ద్వారా ఆచార్యుల ద్వారా మాత్రమే పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది అని ఇందాక చెప్పుకున్నాం కదా. అట్లా గురువులు, మధ్యవర్తులు, ఆచార్యులు ఉండడం వల్ల మాత్రమే మనకి లభిస్తుంది పరమాత్మ అనుగ్రహం అని చెప్పుకోవడానికి కారణం ఏమిటంటే, భగవద్ అనుభవము అనేటువంటిది సాక్షాత్తుగా ప్రయత్నిస్తే మాత్రమే కలిగేటువంటిది కాదు. ఆ ప్రయత్నం ఎలా ఉండాలి? భగవంతునికి అంకితమై ఉండాలి. అలా అంకితం చేసినప్పుడు, నియమాన్ని మనం పాటిస్తూ ఉన్నప్పుడు, భగవద్ ఆలయానికి మనం వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నాం? భగవంతునికి పునరంకితం కావడానికి, ఆత్మను అంకితం చేయడానికి మనం పరమాత్మ యొక్క ధామానికి అంటే దేవాలయానికి చుట్టూతా ప్రదక్షిణం చేస్తున్నాం. ప్రదక్షిణం ఎందుకు చేస్తున్నాము అంటే, భగవంతుడు మధ్యలో ఉన్నాడు దేవాలయం లోపల. ఆయన చుట్టూతా ఉన్నటువంటి ప్రాకారములో అనేక మంది దేవతలు ఉన్నారు, ఆళ్వారులు ఉన్నారు. అలా ఉన్నటువంటి దేవతలందరూ ఎవరికి అధీనులై ఉన్నారు? ఆ లోపల ఉన్న భగవానుడికి అధీనులై ఉన్నారు. మనం ఏం చేస్తున్నామంటే, ముందు వీళ్ళందరికీ నమస్కారం చేస్తూ ప్రదక్షిణం చేస్తున్నాం. ఇలా చేస్తూ 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 చివరికి ఎక్కడికి వచ్చాము? ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాము. ధ్వజస్తంభానికి నమస్కారం చేశాం. ఎందుకు ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తున్నాం ఇక్కడ అంటే, ధ్వజానికి అధిపతి అయినటువంటి వాడు ఎవరు అంటే గరుత్మంతుడు. ఆ ధ్వజం కట్టేది ఎందుకు? ధ్వజస్తంభ ఈజ్ ఏ ఫ్లాంక్ హాస్టింగ్ పోల్ అని. ఒక జెండా కట్టే కర్రని ధ్వజస్తంభము అని అంటారు. ఆ జెండా ఏది అంటే గరుత్మంతుని యొక్క జెండా. ఆయన ఎవరు? ఒక పక్షిరాజు. కనుక పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడు విష్ణువుకి వాహనం. ఆయనను సేవిస్తే పరమాత్మానుగ్రహం సులభంగా లభిస్తుంది అనే భావనతో ధ్వజస్తంభానికి మనం అందరం కూడా నమస్కారం చేస్తామండి. అట్లాంటి ఆ విషయాన్నే మిషగా స్వీకరించి, దాన్నే ఆధారంగా స్వీకరించి ఈ గోపిక ఏం చెబుతోంది? ఆయన దగ్గరికి వెళ్ళి మనం అర్చన చేద్దాము అని ఆవిడ్ని పిలుస్తూ, పాండిత్యం కలిగినటువంటి నీవు ఇలా నిద్రపోవడం అయినటువంటిది సరైన పని కాదు. కనుక అందరం కలిసి పరమాత్మను ధ్యానం చేద్దాం. లేచి బయటికి రావమ్మా, అలా నిద్రపోతున్నాం ఎందుకు? తెల్లవారుతోంది అని తెలుసుకుని మనకంటే ముందుగా నిద్ర లేచేటువంటిది పక్షులే కదా. అలా నిద్ర లేచినటువంటి ఆ పక్షులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడండి, మనకన్నా ముందే నిద్రలేస్తాయి అవి. పక్షులన్నీ నిద్రలేచి అలా ఆకాశంలో ఎగురుతూ వెళ్తూ అరుస్తూ ఉంటాయి. అలా అరిచేటువంటి ఆ అరుపులన్నీ ఏమిటివి అంటే పరమాత్మ యొక్క నామమే. అలా ఆ పక్షులు మనకన్నా ముందు లేచి పరమాత్మ సేవ చేసేటువంటి సమయం ఆసన్నమైంది, లేచి రాండి అని మనల్ని అందరినీ నిద్రలేపుతున్నాయి. ఆ విషయాన్ని తెలుసుకోవమ్మా అని అంటూ ఇంకొక మాట వీళ్ళందరూ ఏం చెప్తున్నారు అని అంటే,
తెల్లవారుతూ ఉన్నది, మనందరం లేవాలి అని తెలుసుకుని మనకన్నా ముందుగా పక్షులని నిద్రలేచి ఎలాగైతే ఆకాశంలో వెళుతూ మనల్ని నిద్రలేపుతున్నాయో అందువల్ల ఆ పక్షులు సమయ పాలన, భగవంతుడనేటువంటి వాడికి ఏ సమయంలో పూజ చేయడం వలన, అర్చన చేయడం వలన పరమాత్మ మనల్ని త్వరగా అనుగ్రహిస్తారో వాటికి తెలిసింది. అందుకనే పక్షులు మనకి గురువులు అవుతున్నాయి. పక్షులకు 2 రెక్కలు ఉంటాయండి. ఈ 2 రెక్కలు ఎందుకు సూచకములు అంటుందంటే ఇక్కడ ఒక రెక్కట జ్ఞానానికి సూచకమట. దేని జ్ఞానం ఇది అంటే పరమాత్మ యొక్క జ్ఞానం. ఇక 2వ రెక్క వచ్చేసరికి ఆచరణాత్మకమైన ఆనందమునకు గుర్తట. కనుక 2 రెక్కలు అలా అలా ఆడిస్తూ ఆకాశంలో ఎగురుతూ అరుస్తూ పోతున్నదంటే అర్థం ఏమిటంటే ఈ జ్ఞాన పరంపరను మన మీదకి అందించడము, అట్లనే ఆనంద పరవశత్వానికి అందించడము అనేటువంటిది 2 కలిపి ఆవిడ యొక్క పూజితము ద్వారా మనకు ఉపదేశం చేస్తోంది. పరమాత్మను ఆరాధించే సమయం ఆసన్నమైనది, మీరందరూ నిద్రలేవండి, ఇంకా నిద్రపోవద్దు, బ్రాహ్మీ ముహూర్తంలో పరమాత్మ సేవ చేయండి అని మనల్ని అందరినీ నిద్రకి మేల్కొల్పుతున్నాయి పక్షులు. కనుక పక్షులు అనేటువంటివి మనకు ఆచార్యులు, గురువులు అని సూచన చేస్తుంది ఈవిడ. అట్లాగే పక్షులకు సంబంధించినటువంటి అనేక రకాల వృత్తాంతాలు మనకు కావ్యాలలో, పురాణాల్లో కూడా కనిపిస్తూనే ఉంటాయండి. ఎందుకని ఇలాగా అంటే ఆ పక్షులు పరమాత్మకి ఇష్టమైనవి. ఎందుకని పక్షి రాజు అయినటువంటి గరుత్మంతుడు ఆయనకు వాహనము కనుక అంటూ మరొక ఉదాహరణ చెప్తుంది ఆవిడ. పుళ్ళరైయన్ కోయిలల్ వెள்ளై విళిశంగిన్ పేరరవం కేట్టిలయ్యో. పుళ్ళరయన్ కోయిలన్ అంటే కోయిల్ అంటే దేవాలయంలో ఉండేటువంటి వాడు. పుళ్ళరయ్యన్ పక్షిరాజు అయినటువంటి ఆ గరుత్మంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క ప్రభు అయినటువంటి వెள்ளై విళిశంగిన్, ప్రభు అయినటువంటి గరుత్మంతుడికి ప్రభు అయినటువంటి వాడు ఎవరు? విష్ణుమూర్తి. అలాంటి విష్ణువు యొక్క ఆలయంలో మ్రోగుతూ ఉన్నటువంటి పేరరవం విళిశంగిన్, తెల్లగా ప్రకాశిస్తున్నటువంటి శంఖము నుండి వచ్చేటువంటి పేరరవం పెద్దదైనటువంటి ధ్వని వినిపించట్లేదా? కేటిలయ్యో, వినపడట్లేదా? ఆ శంఖధ్వని దేనికి గుర్తు అంటే నిద్రపోతున్నటువంటి వాళ్ళందరినీ నిద్ర లేపడానికి గుర్తమ్మా. పరమాత్మను దర్శించుకునేటువంటి సమయం ఆసన్నమైంది అని ఆ శంఖధ్వని నీకు వినిపించట్లేదా? పక్షుల యొక్క కలకల రవాలు అలాగే తెల్లవారుతూ ఉండేటువంటి సమయంలో వినపడుతుండేటువంటి శంఖనాథం నీకు వినిపించలేదా అని అడుగుతున్నారు. శంఖనాథం దాకా ఎందుకు వెళ్ళింది ఇప్పుడంటే ఆ పక్షుల యొక్క అరుపులు వినపడలేదా అని అడిగినప్పుడు పక్షులు సహజంగానే అరుస్తాయి కదా, దానికి తెల్లవారిందని మనం ఎందుకు అనుకోవాలి, పక్షులు అరవడం సహజం కదా అన్నదట ఆవిడ. అన్నదని చెప్పి ఈవిడ మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్తోంది. అట్లాగైతే విను, ఆ పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడు నివాసం ఉండేటువంటి ఆ విష్ణువు యొక్క గరుత్మంతునికి ప్రభు అయినటువంటి ఆ విష్ణువు యొక్క దేవాలయం నుండి వస్తున్న శంఖధ్వని, తెల్లనైనటువంటి శంఖధ్వని యొక్క ఆ రవము నీకు వినిపించలేదా అంటుంది. శంఖరవం ఎందుకు వినిపించాలి, ఎందుకు వినుకోవాలి అని అంటే పరమాత్మ ఏదైనా ఒక ఆరాధన చేయడానికి ముందు శంఖాన్ని ఊదుతారు. ఎందుకు ఇలా ఊదడం శంఖాన్ని అని అంటే అక్కడ ఉన్నటువంటి అనేక రకములైన దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోయి పరమాత్మ సేవ చేసేందుకు అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి అక్కడికి రావడానికి ఈ శంఖరవం చేయడం జరుగుతుంది. కనుక ఇలా తెల్లనైనటువంటి శంఖం అది. ఎందుకు ఈ తెల్లదానిలో ఉద్దేశం ఏంటంటే విషయ సంబంధమైనటువంటి అనేక రకాల మాలిన్యములు లేకుండా ఉన్న ధ్వని అది. అలాంటి ధ్వని నీకు వినిపించలేదా? పరమాత్మ సేవ చేయాలి కదమ్మా, లేచిరావా నువ్వు అని అడుగుతున్నారు. అలా అడిగినప్పుడు ఆవిడన్నదట, శంఖరవం తెల్లవారే అనడానికి పక్షుల కలకలాలు, ఆలయంలో ఉండే శంఖనాదం గుర్తుగా చెబుతున్నారు మీరు, అదేమిటి, అవే ఆధారంగా తీసుకొని తెల్లవారిపోయిందని నేను అనుకోవాలా అన్నదట. అందుకని ఆవిడ అంటున్నారు, ఏళము ధీరాయ్ అన్నారు. లేవమ్మా, ఇంకా ఎందుకు తెల్లారలేదని అంటావు, లే, పేయిముళై నంజన్రు. పేయిముళై నజన్రు అంటే నజున్రు అంటే విషాన్ని స్వీకరించిన వాడు అని అర్థం. ఎక్కడి నుంచి? పేయిములై, పూతన అనేటువంటి రాక్షసి స్తనముల నుండి ఆ పాలు పేరుతోటి ఆవిడేం చేసింది, విషాన్ని ఇచ్చింది వాడిని చంపేయడం కోసం. అలాంటి సమయంలో చిన్న వయస్సులోనే
ఆవిడ ఇచ్చినటువంటి దుగ్ధమును అంటే పాలను స్వీకరించి ఆవిడకు అమృతత్వాన్ని కలిగించాడట. రాక్షసే అయినా సరే కృష్ణుడు ఏం చూశాడు? ఆవిడలో మాతృత్వాన్ని చూశాడు. తల్లిగా ఆవిడ పాలు ఇవ్వడానికి పూనుకున్నది కనుక ఆవిడ పాలు ఇస్తుంది అని అనుకున్నాడే తప్ప ఆవిడ నాకు విషం పెడుతోంది, ఇది రాక్షసి కదా, నన్ను ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని అనుకోలేదు. ఆవిడ తల్లి రూపంలో వచ్చింది కనుక ఆయన తల్లిగానే చూశాడు. కనుక తల్లి ఏమిస్తుంది? అమృతతుల్యమైనటువంటి క్షీరమునిస్తుంది. కనుక అలాంటి క్షీరాన్ని స్వీకరించి కళ్ళచ్చగడం కలక్కళి ఎక్కాలోచి, అంతేకాదు ఒక బండి కింద పడుకోబెట్టిందట. కృత్రిమ శకటం అనేటువంటి దాని కింద రక్షణ కోసం, పిల్లలు రక్షిస్తుంది, ఏమీ వచ్చి మీద పడకుండా ఉంటాయని ఒక బండి కింద యశోదాదేవి పడుకోబెడితే నిద్ర మొత్తొచ్చినటువంటి కారణం చేత కాళ్ళు సాగదీశాడటండి కృష్ణుడు. మనం కూడా అంతే కదా, ఒళ్ళు ఇరుస్తాం కదా బద్ధకంగా ఉన్నప్పుడు, అలా ఒళ్ళు ఇరిచాడట ఆయన. ఆకలి అవుతోందని ఏడుస్తూ ఏడుస్తూ బద్ధకాన్ని వదిలించుకుంటూ ఏడుస్తూ పెద్దగా ఆ చేతులు కాళ్ళు సాగదీశాడట. అలా సాగదీసినటువంటి శక్తి చేత కాలు తగిలి ఆ శకటం యొక్క ఆకు అంటే బండి చక్రానికి ఉండేటువంటి ఒక కొమ్మ విరిగిపోయి ఆ బండి విరిగిపోయి శకటాసురుడు అనేటువంటి రాక్షసుడు సంహారం చేయబడ్డాడు. ఎవరి చేత? కృష్ణుని చేత. అందుకని కళ్ళచ్చగడం కలక్కళి ఎకాలోచి, కృత్రిమ శకటాన్ని సంధిబంధాలన్నీ కూడా తెగిపోయేలాగా కాలు చాచి కూల్చేశాడు ఆ కృష్ణుడు. అలాగే వెள்ளత్తరవిల్ తొయి లమరంద విత్తినై, క్షీరసాగరంలో వెள்ளత్తరవిల్ అంటుంది. క్షీరసాగరం లోపల తొయి లవంద శేషశయ్య మీద విత్తినై నిద్రపోతూ ఉన్నటువంటి కారణభూతుడు. ఏ పనికైనా సరే కారణం ఎవరు? ఆయనే. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ క్షీరసాగరంలో ఒక పాము పైన, అనంతుడనేటువంటి ఒక శేష పాన్పు పైన నిద్రపోతూ ఉన్నటువంటి కారణభూతుడైనటువంటి వాణ్ణి ఉళ్ళొత్తుకొన్ను హృదయంలో నిక్షిప్తం చేసుకుని మునివర్గళుం యోగిగళుం వెళ్ళవెరుదు. మునివర్ అంటే మునులు, మహర్షులు అని అర్థం. గళుం వాళ్ళ యొక్క సమూహము, యోగిగళుం యోగుల యొక్క సమూహం అంతా కూడా మెళ్ళవెడుదు మెల్లగా నిద్రలేచి, యోగులు మహామునులందరూ కూడా నిద్రలేచి, ఎలా నిద్రలేచారట వీళ్ళందరూ? పాల సముద్రంలో శేషపాన్పు పైన నిద్రపోతున్నటువంటి కారణభూతుడైనటువంటి పరమాత్మను తలుస్తూ, అలాగే శకటాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహారం చేసినటువంటి పరమాత్మను మనస్సులో నిక్షిప్తం చేసుకుంటూ, అలాగే పూతన స్తనములలో ఉన్నటువంటి విషాన్ని తాను తీసుకుని ఆవిడకు అమృతత్వాన్ని ప్రసాదించినటువంటి ఆ కృష్ణ పరమాత్మను మనస్సులో తలచుకుంటూ వీళ్ళందరూ ఏమంటున్నారట? అరియండ్ర పేరరవం ఉళ్ళం బుగందు కుళిరుందు. అరియంద్ర, హరి 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 అని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ, హరి 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 అని నామ సంకీర్తనం చేస్తూ పెద్ద పెద్దగా ధ్వని చేస్తూ ఆ పరమాత్మను పెద్దగా పిలుస్తూ ఆర్తితో పిలుస్తూ లోపలికి ఏం చేశారట? ప్రవేశించి చల్లబరిచారట. ఎవరిని చల్లబరిచారు అంటే ఈ ఉన్నటువంటి గోపికల యొక్క మనస్సులలోకి చొరబడింది. ఏమిటి చొరబడింది? వాళ్ళు పిలుస్తున్నటువంటి హరి 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 అని పిలిచేటువంటి ఆ పిలుపు వీళ్ళందరి మనస్సులలోకి వెళ్ళి నిద్రపోవాలి లేదా నిద్రపోవడం లేదనేటువంటి తపనను పోగొట్టేసి పరమాత్మ యందు ఆశను కలిగించిందట. అలా పరమాత్మ యందు ఆశను కలిగించి మమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపించిందమ్మా. అరియండ్రవేరవం ఉళ్ళంబుగందు కొరిడుందు. కాబట్టి ఏలోరెంబావాయ్, లేచి వెళదాంరా, తెల్లవారుతూ ఉన్నది. ఇవన్నీ తెల్లవారినటువంటి భావాల్ని తెలుసుకో. ఏ భావంతో అర్పించినా సరే పరమాత్మకే అర్పిస్తున్నాననే భావనతో మనం చేయాలి. మనం అందరం కూడా ఇలా చేద్దాం, నువ్వు రా అని చెప్పి ఆవిడని పిలుస్తున్నారండి. ఇందులో ఇంకొక మంచి విశేషం ఏం తెలుసుకోవాలంటే, మనం ఏది అర్పించినా సరే పరమాత్మకి ఇస్తున్నాననే భావనతో ఇవ్వాలి. అలా ఇస్తే అప్పుడు దాన్ని స్వీకరిస్తాడు పరమాత్మ. పూతన అదే కదా చేసింది, నేను కృష్ణుడికి ఇస్తున్నాను అనుకుంటూ ఇచ్చింది. కనుక పరమాత్ముడైనటువంటి కృష్ణుడు ఏం చేశాడు? ఆవిడిచ్చిన విషయాన్ని కూడా స్వీకరించి అమృత తుల్యమైనటువంటి మరణాన్ని ఆవిడికి ఇచ్చాడు.
అలాగా పరమాత్మకు అంకితం చేస్తున్నాననే భావనతో మనం ఈ కార్యాన్ని చేద్దామమ్మా, ఈ వ్రతం అంతా కూడా చేద్దాం, లేచి రావమ్మా అని ఆయన ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ తల్లి ప్రేమ యొక్క గొప్పతనాన్ని మనం ఈ పూతన నుంచి తెలుసుకోవాలండి. ఏమిటంటే ఆవిడ యొక్క స్తనముల ద్వారా ఈ కృష్ణుడికి దుగ్ధాన్ని ఇచ్చింది, యశోద ఇచ్చింది, పూతన ఇచ్చింది. ఈ రెండిటికి తేడా ఏంటో తెలుసుకుందాం మనం. ఇక్కడ పూతన ఇచ్చినటువంటిదేమో విషమైతే యశోద ఇచ్చినటువంటిది కేవలం దుగ్ధం, పాలు. ఆవిడ ఇచ్చినటువంటిది ఏమిటి అంటే ఒక స్తనము ద్వారా భగవత్ పరతంత్రత అనేటువంటి దాన్ని ఇచ్చింది. భగవంతునికి నేను అర్పిస్తున్నాను అనేటువంటి ఒక పరతంత్ర భావన, దానితోటి ఆవిడ ఒక స్తనము నుండి ఇచ్చిందట పాలు. ఇక రెండవది ఏమిటి ఇది అంటే భగవత్ సంబంధము, ఇది నాకు భగవంతునితో అనుబంధాన్ని కలిగిస్తుంది అనే భావనతో రెండవ స్థానము నుండి పాలు ఇచ్చిందట. ఆవిడిచ్చినటువంటి రెండు క్షీరధారలు కూడా ఏమిటవి అంటే భగవత్ తత్పరత, రెండవది భగవత్ సంబంధం అనేటువంటి భావన. అలా మంచి మంచి భావాలతోటి ఆవిడ పాలనిచ్చి పెంచింది. ఇలాంటి భావనతోనే మాతృత్వ భావన అంటారు దీన్నే. ఈ భావనతో పాలిచ్చి పెంచేటువంటిది యశోద వంటి తల్లి. కనుక ప్రకృతి అనేటువంటిది పూతన అయితే, అహంకార మమకారములు అనేటువంటి రెండు స్థనముల ద్వారా విషయభోగాలు అనేటువంటి విషాన్ని ఇచ్చింది పూతన. ఆవిడేం చేసింది? విషయభోగాలను పైన లాలసను ప్రసాదించేటువంటి విషాన్ని ఇచ్చింది. కాబట్టి విష పరంపరలతో కలిగినటువంటి భావాలను అందించింది గనక ఆ పూతన ఇచ్చినటువంటి పాలకు తీసుకుని ఆవిడ్ని సంహారం చేశాడు. యశోద భగవత్ ప్రసాదాన్ని పొందాలి అనే భావనతో అర్పించింది గనక యశోదకు దామోదరుడై ఆవిడకు అనేక రకాలైన ఆత్మజ్ఞానాలు కలిగించాడు పరమాత్మ. కనుక అందరూ కూడా అలాంటి కృష్ణార్పణం అనేటువంటి భావనతో ఈ వ్రతాన్ని చేద్దాము. కనుక నీ ఒక్కదానివే అనుభవించడం కాదు, నీవు లేచి వచ్చినట్లయితే మనం అందరము కలిసి ఈ వ్రతాన్ని ఆచరిద్దాము, తప్పనిసరిగా నువ్వు మాతో కలవవలసింది అని చెప్పి ఈ గోదాదేవి ఆ గోపికను నిద్రలేపుతోందండి మొట్టమొదటి రోజున. కనుక మనమందరం కూడా ఏదైనా ఒక కార్యాన్ని నిర్వహించినప్పుడు ఆ కార్యక్రమాన్ని కృష్ణార్పణంగా చేయాలి. ఎందుకని అంటే జగద్గురువు అయినటువంటి వాడు కృష్ణుడు గనక ఆ కృష్ణ పరమాత్మయే మనం అందరికీ కూడా ప్రభువు అని పరమాత్మను మనస్సులో నమ్మి చేయాలి. అందులోనూ కలియుగంలో ఇప్పుడు మొదటి పాదంలో కొన్ని వేల సంవత్సరాలు మాత్రమే అయినాయండి. ఈ కలియుగంలో ఉన్నటువంటి అవతారాల్లో ఇప్పుడు కృష్ణావతారం నడుస్తోంది. అలా కృష్ణావతారము అనేటువంటి దానిలో పరమాత్మ యొక్క ఔచిత్యాన్ని మనం అందరం తెలుసుకుని ప్రతి పనిని కృష్ణార్పణముగా భావించి అందరూ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులై తరిస్తారని, గోదాదేవితో పాటుగా మనమందరం కూడా ఈ నెల రోజులు ధనుర్మాస ఉత్సవాన్ని మనసారా చేసుకుని ఆ పర స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతామని ఆశిస్తూ మీ అందరికీ కూడా అటువంటి మహద్ అవకాశాన్ని గోదాదేవి ప్రసాదించాలని ప్రార్థన చేస్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.